ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది నుండి మాట్లాడుకుంటే ద్వాదశ రాశుల వారు మన శరీరంలో ఏ ఏ భాగాలని నియంత్రిస్తున్నారు? అమ్మా ఇక్కడ ప్రత్యేకించి ఒక సంవత్సరంలో ఒక్కొక్క రాశిని ఒక్కొక్క శరీర భాగాన్ని నియంత్రించడం అనేటువంటిది ఉండదమ్మా. మేషరాశి తల దగ్గర మొదలైతే మీన రాశి పాదాల వరకు పూర్తవుతుంది. అంటే తల మేషరాశి ఆధీనంలో ఉంటే వృషభ రాశి వచ్చేటప్పటికి గొంతు అనేటువంటిది ముఖం అనేటువంటిది దాని ఆధీనంలో ఉంటుంది. మిథునానికి వచ్చేటప్పటికి భుజాలు ఛాతి ఇవి మిథునం ఆధీనంలో ఉంటాయి. మరి చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఛాతి లోపల భాగాలైనటువంటి లంగ్స్, కఫము, జీర్ణ వ్యవస్థ ఇవి ఆయన ఆధీనంలో ఉంటాయి. మరి ఆ తర్వాత సింహరాశి దగ్గరికి వచ్చేటప్పటికి మన పొత్తి కడుపు అంటారు, అబ్డమిన్ అంటారు. ఈ అబ్డమిన్లోనే మనకు ప్యాంక్రియాస్, షుగర్ను నియంత్రణ చేసేటువంటి ఇన్సులిన్ ఇచ్చేటువంటి ప్యాంక్రియాస్ లాంటివి కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. దాన్ని ఆయన నియంత్రించడం జరుగుతుంది. కన్యారాశి దగ్గరికి వచ్చేటప్పటికి కటి భాగము అంటే నడుము భాగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కన్యారాశి అనేటువంటిది నియంత్రణలో ఉంటుంది. ఇంకా తులారాశి దగ్గరికి వచ్చేటప్పటికి మన యొక్క బాహ్యమైనటువంటి పునరుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో వీటి మీద తులారాశి యొక్క ఆధీనం ఉంటుంది. కానీ తులారాశితో పాటు వాటికి బలాన్ని చేకూర్చేటువంటి వృశ్చిక రాశి కూడా పునరుత్పత్తి అవయవాల మీద పూర్తి అధికారం వృశ్చిక రాశి కలిగి ఉంటుంది. ఇక ఆ తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ధనుర్రాశి మన యొక్క తొడలు అంటే మన యొక్క జ్ఞానాన్ని నిక్షిప్తం చేసేటువంటి ప్రదేశం. మన తల ఇప్పుడు నిక్షిప్తం చేయదు, జ్ఞానాన్ని నిక్షిప్తం చేసేది తొడలో చేసుకుంటుంది. ఇక్కడి నుంచి కావాల్సినప్పుడు మన మెదడు తీసుకోవడం జరుగుతుంది. ఈ ధనుర్రాశి అనేటువంటిది అంటే గురుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. అయిన తర్వాత మోకాళ్ళు, ఎముకల యొక్క జాయింట్స్ ఉంటాయి కదా, నరాలు, వీటి ఆధీనం అనేటువంటిది మకర రాశికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత కుంభరాశికి వచ్చేటప్పటికి కుంభరాశికి కూడా మన యొక్క తొడల మీద ఆధిపత్యం ఉంటుంది. అలాగే శరీరంలో ఎంత శాతం నీరు ఉండాలి అనేటువంటి దాన్ని నియంత్రణ చేయగలిగి దాన్ని ఒక రెగ్యులేట్ చేయగలిగేటువంటి అధికారం కూడా కుంభరాశికి ఉంటుంది. ఇక పోతే చిట్ట చివరిది మీనరాశి. మీనరాశి దగ్గరికి వచ్చేటప్పటికి పాదాల మీద వాస్తవానికి శని భగవానుడి ఆధిపత్యం ఉన్నా కూడా శరీరంలో ఉన్నటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో అంతర్భాగంగా ఉన్నదానివల్ల వాటి మీద మీనరాశి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా 12 రాశులు నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి మనిషి మీద ఆయా రాశులు ఆ యొక్క శరీర భాగాల మీద ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఉగాది మారంగానే జరిగేటువంటి మార్పులు ఏంటి అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని, గురువు, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సరం నుంచి 2.5 సంవత్సరం వరకు ఒకటే చోట స్థిరంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ ప్రభావం ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో 3 మన ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట, శని, రాహువు, కేతువు. వీళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది? పూర్తి కలియుగం మొత్తం కూడా కర్మకారకుడైనటువంటి శని ఆధీనంలో ఉంటుంది. రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు కాలచక్రాన్ని నియంత్రించేవాళ్ళు కాబట్టి కాలం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి మన ఆరోగ్యం కూడా వాళ్ళ చేతుల్లో